హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ ఆషాఢంలో అందరూ తప్పనిసరిగా వండుకునే తెలగపిండి ఫ్రాన్స్ కర్రీ. దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా ఒక పాన్ పెట్టుకుని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాసు తెలగపిండి తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ తెలగపిండికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకొని నీళ్ళని బాగా మరిగించుకుందాం. ఇలా ఉప్పు కారం వేసుకున్న నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న 1 గ్లాసు తెలగపిండిని అందులో వేసుకుందాం. ఈ తెలగపిండి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలుపుకుందాం. ఈ తెలగపిండి నీటిని బాగా పీల్చుకుని ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. ఈ తెలగపిండిని మనం మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గబెట్టుకుందాం. నీరు అంతా పోయాక తెలగపిండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు మన తెలగపిండి రెడీ అయ్యి తర్వాత పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులో మనం ఈ పోపు సామాన్లన్నీ వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇవన్నీ కూడా మనం పోపు వేసుకుందాం. తెలగపిండి కర్రీకి వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే మనకి కర్రీ అంతా టేస్ట్ బాగుంటుంది. ఈ పోపునంతా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు 2 ఎండుమిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. పోపు అంతా వేగాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకుందాం. ఫ్రాన్స్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ బయటకు వచ్చేసాక అందులో పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఆ ఫ్రాన్స్కి బాగా పట్టిద్దాం. ఇలా ఆయిల్లో ఫ్రాన్స్ని ఫ్రై చేస్తుంటే ఆ ఉప్పు కారం అంతా పట్టి ఫ్రాన్స్ కారంగా బాగుంటాయి. ఇలా 1 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రాన్స్ని ఫ్రై చేసాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెలగపిండిని దానిపైన ఒక లేయర్ లాగా వేసుకుందాం. ఈ తెలగపిండికి కిందనున్న ఫ్రాన్స్ ఫ్లేవర్ అంతా పట్టేదాకా మూత పెట్టి 1 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు ఫ్రాన్స్ బాగా కింద వేగినాయి కదా, ఈ తెలగపిండిని ఫ్రాన్స్ని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఈ తెలగపిండి కూరని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ తెలగపిండిలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన తెలగపిండి కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
I gave you my heart.